హాయ్ గైస్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చింది. మొదటి సాంగ్ రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంది, ఓవర్సీస్లో డాకు మహారాజు రిలీజ్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీస్ తర్వాత వస్తున్న డాకు మహారాజు టైటిల్ పలు టైటిల్ అనుకున్నా కానీ డాకు మహారాజ్ అంటే టైటిల్ అనౌన్స్మెంట్ కంటే ముందు ఏదో డిఫరెంట్గా ఉంది టైటిల్ అనుకున్నారు. టైటిల్ టీజర్ వచ్చిన తర్వాత డాకు మహారాజ్ అని బాలకృష్ణ బేస్ వాయిస్తో విన్న తర్వాత పర్ఫెక్ట్ టైటిల్, చాలా డిఫరెంట్గా ఉంది, మాస్లో మంచి కిక్ ఇచ్చే టైటిల్ అనే పాజిటివ్నెస్ అయితే ఒక రేంజ్లో క్రియేట్ అయింది. డాకు మహారాజు నుంచి డాక్ ఇస్ రేంజ్ అన్న మొదటి సాంగ్ మాత్రం ఒక రేంజ్లో ఊపేస్తుంది. మాస్లో మాత్రం మంచి కిక్ ఇచ్చే రేంజ్లో ఆ బీజిఎం మాత్రం మోత మోగుతూనే ఉంది. ఈ సాంగ్ యూట్యూబ్లో కానీ ఆడియో కానీ విన్న దానికంటే థియేటర్లో ఆ బీజిఎం ఆ సాంగ్ విజువల్స్ చూస్తే గూస్ బంప్స్ అనే రేంజ్ టాక్ అయితే బయట వినపడుతుంది. ఒకప్పుడు మణిశర్మ బాలకృష్ణ ఇద్దరు కాంబినేషన్లో అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి పలు సినిమాలు ఆడియో కానీ థియేటర్లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ బీజిఎం కానీ ఒక రేంజ్లో ఇంటర్వెల్ బీజిఎం కానీ ఒక రేంజ్లో మాస్ను ఊపేది. ప్రజెంట్ మణిశర్మ ప్లేస్లో తమన్ మళ్ళీ బాలకృష్ణకు అలాంటి కాంబినేషన్ సెట్ అయింది అనే ఇండస్ట్రీలో టాక్ అయితే చాలా బలంగా వినపడుతుంది. అఖండలో బీజిఎం నెవర్ బిఫోర్ తెలుగు సినిమా. వీరసింహారెడ్డి కానీ భగవంత్ కేసరి కానీ ప్రజెంట్ ఇప్పుడు రాబోయే డాకు మహారాజులో ఆ సాంగ్ ఒక్క ఆడియోనే అంత ఊపు తీసుకొచ్చింది. ఏమన్నా సాంగ్ అది, బీజిఎం మాత్రం సాంగ్లో ట్యూన్ మాత్రం ఒక రేంజ్లో బీజిఎం దుమ్ము దుమారం లేపాడు. మణిశర్మ తర్వాత బాలకృష్ణకు అంత పర్ఫెక్ట్ ఆడియో బీజిఎం ఇచ్చే తమన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. మొదటి సాంగ్ విజువల్స్ కానీ ఆ సాంగ్ పొటెన్షియాలిటీ ఏంటి అనేది థియేటర్లో చూస్తే మాత్రం మాస్ మాత్రం పూనకాలే. ఇంకా రెండో సాంగ్ మాసే కాదు, క్లాసే కాదు, యూనివర్సల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ కూడా అని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. చాలా డిఫరెంట్గా భగవంత్ కేసరిలో మెలోడీ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, ఉయ్యాల అనే సాంగ్, చిన్ని అనే సాంగ్ కూడా అంతకన్నా గొప్ప ఫీల్ ఇచ్చేలాగా ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. డాకు మహారాజ్ అంటే మాసే కాదు, రాజాలే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకునే రేంజ్లో ఉండబోతుందని ఈ సాంగ్ ఫీల్ మాత్రం తెలియజేస్తుంది. పోస్టర్ అయితే అదిరిపోయింది. ఒక రేంజ్ మెలోడీ సాంగ్ ఉండబోతుంది. చిన్నపిల్లలను, చిల్డ్రన్స్ని ఈ సాంగ్ బాగా అట్రాక్ట్ చేసే విధంగా కానొస్తుంది. ఆ పోస్టర్ చూస్తే మాత్రం వెయిటింగ్ మండే రోజు 23rd సాంగ్ రాబోతుంది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఓవర్సీస్లో బిగ్గెస్ట్ రిలీజ్ ఉండబోతుందంట డాకు మహారాజు. పోటీలో వస్తుంది, సోలో రిలీజ్ ఉందనుంటే హ్యాట్రిక్ మూవీస్ తర్వాత వస్తుంది కాబట్టి భారీ కాంబినేషన్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సోలో రిలీజ్ ఉంటే ఈ సినిమా ఓపెనింగ్స్ మాత్రం ఒక రేంజ్లో బంపర్ ఎగిపోతుండే. కానీ 2 days బిఫోర్ ఏ గేమ్ చేంజర్ వస్తుంది, 2 days తర్వాత వెంకటేష్ సినిమా వస్తుంది. మధ్యలో వస్తున్నా కానీ ఓవర్సీస్లో మాత్రం భారీ రిలీజ్ ఉండబోతుందంట. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పర్ఫెక్ట్ రిలీజ్ ప్లాన్ చేయండి, పర్ఫెక్ట్ థియేటర్లు పెట్టండి. భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ మీద. పాజిటివ్ టాక్ వస్తే రికార్డుల వేట చెడుగుడే. సంక్రాంతికి వస్తుందంటే బాలకృష్ణ సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందంటే గతంలో ఎన్ని సినిమాలు ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసినావో డాకు మహారాజు కూడా అలాంటి మంచి పొటెన్షియాలిటీ ఉన్న సినిమా. కంటెంట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ రిలీజ్ ఒకటే ప్లాన్ చేయాలి సీతార ఎంటర్టైన్మెంట్. అన్ని థియేటర్లు దిల్ రాజు చేతిలో ఉన్నాయి కాబట్టి నైజాంలో తను కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా వెయిటింగ్. ట్రైలర్ కోసం అయితే అభిమానులు పిచ్చగా వెయిటింగ్. డాక్ ఇస్ రేంజ్ ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందో 2 గెటప్లో బాలకృష్ణ లుక్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. పోస్టర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.